ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు? సరే. ఓకే. ఈరోజు మన పరిచయ వేదికలో వివాహ పరిచయ వేదిక ఎవరు వచ్చారు? వివో V2146 ఎవరు సార్? పరిచయం చేసుకోండి మిమ్మల్ని మీరు. ఏ ఏరియా నుంచి? మీకు మ్యారేజ్ అమ్మాయి ఉందా అబ్బాయి ఉందా? మీరు చెప్తే మీకు నేను వెంటనే మ్యాచ్లు చెప్తాను, ఏ ఏరియాలో మీకు మ్యాచ్లు కావాలి. సార్ చెప్పండి సార్. రామారావు గారు చెప్పండి. జై హింద్ సార్, జై హింద్. హలో. ఎంతవరకు వచ్చింది మ్యారేజ్ మీది? స్వాతి చెప్పమ్మా. పెళ్ళైందంట, చనిపోయారంట. ఆ, అందుకని కొంచెం వాళ్ళు టైం అడిగారు. ఓకే ఓకే. మా వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. ఓకే. ఓకే, అర్థమైంది. నాన్నగారు చచ్చిపోయారు. ఈ ఉదయ్ కుమార్ వాళ్ళతో మాట్లాడారా? ఏ ఊరన్నయ్య వాళ్ళు? ఓ పని చేయమ్మా. నేను ఇంతవరకు ఒక డైరీ పెట్టుకొని డైరీలో అన్ని రాసుకో. నేను ఇచ్చిన మ్యాచ్లన్నీ కూడా డైరీలో వన్ వన్ బై వన్ రాయి. ఇప్పుడు నేను అడిగానంటే నీ దగ్గర ఆన్సర్ ఉండదు. అమ్మ అలా ఉదయ్ కుమార్ వాళ్ళతో మాట్లాడారంటే నన్ను అడుగుతారు ఏ ఉదయ్ కుమార్ అంటే. మీ దగ్గర ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ డైరీలో వాసు యాదవ్ అని పైన హెడ్డింగ్ రాసుకొని కింద 1 2 3 4 అట్లా రాసుకొని ఒక్కొక్క పేరు ఎదురుగా నేను ఇతనితో మాట్లాడాను, 2 సార్లు మాట్లాడాను, 3 సార్లు మాట్లాడాను, అక్కడ రెస్పాన్స్ లేదు, లేదు ఆయన ఫోన్ ఫోన్ ఎత్తలేదు. అర్థమైందా? అట్లా చెప్పలే. ఎందుకనంటే మీరు నాకు ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయలేకపోతారు. ఎవరండి, ఎవరితో మాట్లాడారు మీకు అంటే మీకు ఒక ఐడియా ఉండాలి. నేను పలానా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారా, నెగిటివ్ గా ఉన్నారా, ఫోటోలు పెట్టించుకున్నారు, తర్వాత వాళ్ళు ఫోటోలు షేర్ చేయలేదు, ఇట్లా మీకు ఒక ఆన్సర్ ఉండాలి. అర్థమవుతుందా? తయారు చేసుకొని మొత్తం ఇంతవరకు మీకు నేను ఎన్ని మ్యాచ్లు ఇచ్చాను, వాటి రెస్పాన్స్ ఏంటి, ఎవరు మీతోటి రెస్పాండ్ అవుతున్నారు, ఎవరు రెస్పాండ్ కావడం లేదు, ఇవన్నీ చెప్పాలి. ఎందుకు అంటే మనం మ్యాచ్లు ఇస్తా పోతా ఉంటాను, మీరేమో దాన్ని. శైలజ వాళ్ళతో మాట్లాడారా? శైలజ మాట్లాడి చెప్పమ్మా శైలజ తోటి ఇప్పుడే. శైలజ వాళ్ళతో మాట్లాడి చెప్పు. మళ్ళీ దాన్ని ఇమీడియట్ గా డిలీట్ చేశారు. ఆ పోస్ట్ లో ఏముందంటే ప్రపంచం అంతా ఏకమై నీకు వ్యతిరేకంగా నిలిచిన నేను నీకు అండగా ఉంటాను, నేను మాట్లాడి చెప్పమ్మా. ఉంటాను అని విజయ్. ఓకే, నెక్స్ట్ ఎవరు వచ్చారు చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు సార్? వివాహ పరిచయ వేదిక నడుస్తూ ఉంది. మీరు వచ్చారు అంటే మీకు మ్యాచ్ ఏ ఏరియా చెప్తే నేను మ్యాచ్ చెప్తాను. అంతకు ముందు తీసుకున్న వాళ్ళైతే నాకు ఫీడ్బ్యాక్ చేయండి ఏం జరిగింది అనేది. మనకి జూమ్ లో ఎవరో వచ్చారు. జూమ్ లో ఎవరు సార్? వివో V2146. సరే సార్. ఆంజనేయులు గారు ఎక్కడి నుంచి? సార్ పెరుగు రామారావు సార్. సార్ ఆంజనేయులు గారు ఎక్కడి నుంచి? చెప్పండి సార్, చెప్పండి. జై హింద్ సార్, జై హింద్. చెప్పండి సార్, చెప్పండి. సార్ మా అమ్మాయి
మీ అబ్బాయి ప్రొఫైల్ పంపించారా నాకు? పంపించాను సార్ మీకు అది. ఒక్క నిమిషం చూస్తున్నా ఉండండి. ఓకే ఓకే, అర్థమైంది, నాకు అర్థమైందిలే. నేను ఆ పేరు చెప్పమాకండి, నాకు తెలుసు, ఎందుకంటే మీ ఆయన అబ్బాయి వచ్చి నాకు ఓకే ఓకే. మరి నేను పంపించినప్పుడు మ్యాచ్లు ఏమైనాయి సార్? అవి వాటి సెట్ కాలేదా? సార్ ఇంకా మళ్ళీ మీట్ అవుతాం సార్. వాయిస్ సరిగ్గా రావడం మళ్ళీ ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే. వీరిద్దరూ డేటింగ్ చేస్తుండగా మనసులో త్రిషకు ఒక పార్టీలో పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత సార్ పెరుగు రామారావు సార్. దేశాల్లో వెకేషన్స్ కు వెళ్ళిన హలో. ఫోటోలు, ఆస్ట్రేలియా బీచ్ లో స్విమ్ సూట్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడంతో రానా కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చేశాడు. ఇక ధనుష్ మరియు ఆయన భార్య ఐశ్వర్య విడాకులు తీసుకునే వైపు వెళ్ళగా రజనీకాంత్ గారు స్వయంగా దిశను మందలించి ఆ కాపురాన్ని కాపాడారని చెప్పుకుంటారు. మళ్ళీ విజయ్ త్రిష కథలోకి వస్తే ఇది దాదాపు 2 దశాబ్దాల నాటి హిస్టరీ. 2003 హలో చెప్పండి సార్, చెప్పండి. సమయంలో సార్ ఆంజనేయ సార్, ఒంగోలు సార్. చెప్పండి సార్, చెప్పండి. అది ఇదివరకు మీకు ఒక ప్రొఫైల్ పంపించాను సార్ అబ్బాయిది. ఒక్క నిమిషం సార్, చూస్తున్నాను నేను. సతీష్ సార్ పేరు. రావడంతో విజయ్ ఇంట్లో అప్పట్లోనే రచ్చ అయింది. అప్పుడు విజయ్ తండ్రి ఎస్ఐ చంద్రశేఖర్ జోక్యం చేసుకుని కృష్ణను విజయ్ సినిమాలో తీసుకోకూడదని బ్యాన్ విధించారు. మరోవైపు ఈ గొడవలు చూసి కృష్ణ తండ్రి ఎంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత కృష్ణ మహేష్ బాబుతో కూడా ఏమైంది సార్? అబ్బాయికి మ్యాచ్ సెటిల్ కావట్లేదా? అతడు సినిమా కాలేదు సార్, సెటిల్ కాలేదు. వేరే వాళ్ళు మీరు నెంబర్ ఇచ్చారని ఫోన్ చేశారు సార్ వేరే వాళ్ళు. పంపించాను కదా. కందుకూరు నుంచి ఫోన్ చేశారు కానీ వాళ్ళు మళ్ళీ ఆగారు సార్. టీచర్ గారు వాళ్ళ పేరు, ఆయన పేరు ఏదో ప్రభాకర్ గారు సార్. ఓకే, అది అర్థమైంది నాకు సార్. అంటే వాళ్ళతో మీరు మాట్లాడారు కానీ వాళ్ళు అంటే మాట్లాడాము. కాకపోతే ఏంటంటే ఆ రోజు మేము వెళ్ళొచ్చాం కానీ మనవాడు ఏంటంటే అమ్మాయి జాబ్ చేసా వాళ్ళు ఏదో అడిగారు, జాబ్ గురించి చెప్తే తర్వాత అయినా జాబ్ చేయాలన్నట్టు మాట్లాడారు. మాట్లాడితే ఇంక వాళ్ళు దాని మీద ఇంకా అమ్మాయి కూడా జాబ్ చేయాలన్నట్టు ఆగారు వాళ్ళు. ఓకే ఓకే, అదే సార్. కందుకూరు వెళ్ళొచ్చారు అయితే? వెళ్ళొచ్చాం సార్. ఓకే ఓకే సార్. అయితే మన సైడ్ నుంచి ఎన్ని మ్యాచ్లు మీకు రింగ్ చేశారు? ఇంకెవరు చేయలేదు సార్ నాకు. ఒకరు అప్పుడు ఫస్ట్ టైం లో ఒకరు చేశారు కానీ మళ్ళా నాకు కన్సల్ట్ కాలేదు. మీరు జాతకాలు అలాంటి ఏమైనా చూస్తారా మీరు? లేదు సార్, జాతకాలు అంత నేనే చూడండి మా ఇంట్లో. చూడండి సార్, లేదు సార్. నేను ఏంటంటే మీ అబ్బాయి వచ్చి 96. అవునవును సార్, అవును సార్. ఆల్మోస్ట్ 30 years దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మ్యారేజ్ డిలే అవడానికి జాతకాలు అలాంటివి ఏమన్నా ఉంటే నాకు చెప్తే నాకు తెలిసిపోద్ది అనమాట. అంటే నేను ఎప్పుడు చూపించలేదు సార్ జాతకాలు అట్లాంటివి, నేనేం చూపించలేదు. ఓకే, మీరు జాతకాలు అనేవి పట్టించుకోకుండానే మ్యారేజ్ ముందుకెళ్తున్నారు. మరి ఏంటి, అబ్బాయి శాలరీ కూడా ఉంది. అబ్బాయి ఎంత శాలరీ సార్? మళ్ళా మీకు కొత్త ప్రొఫైల్ పంపిస్తాను సార్. మళ్ళా అంటే శాలరీ పెరిగిందా? 11 లక్షలు సార్ ప్యాకేజ్. ఓకే ఓకే, అయితే మీరు మ్యారేజ్ ఎప్పటి నుంచి ప్రాసెస్ చేశారు? ఇంకో సార్ ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే 27, 26, 27 అప్పుడు వచ్చారు సార్ మ్యారేజ్కి. మంచి సంబంధాలు వచ్చినాయి కానీ అప్పుడు ఏంటంటే మా వాడు వేరే కంపెనీ మారాలి, అది శాలరీ పెరిగినాక చేసుకుంటానని డిలే చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడేమో టీసీఎస్ లో చేయడానికి 11 lakhs అయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు ఓకే, అదే అందువల్ల కొంచెం వేరే కంపెనీ మారాలి అనే వాడి ఉద్దేశం ఏంటంటే ఏదన్నా కొంచెం జాబ్ అమ్మాయి కానీ లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి అయితే కొంచెం బాగుంటుంది, ఏదైనా టౌన్ లో బతకడానికి, సిటీలో బతకడానికి బాగుంటుంది అని వాడి ఆలోచన.
ఓకే సార్, ఓకే, అదే అదే అర్థమైంది నాకు. అయితే మనకి ఒంగోలు ఒక నిమిషం, ఇదేమనుకుంటున్నారు? నేను ఒక నంబర్ పెడుతున్నాను. వీళ్ళిద్దరికి ఒక 7 months గ్యాప్ ఉంటుంది. సార్ 7 months ఉంటుంది. అమ్మాయి కూడా 96 ఆగస్టు. సార్ వాళ్ళతోటి మాట్లాడి చెప్పండి సార్. నాకు సార్ మాట్లాడి చెప్పండి. నెక్స్ట్ చెప్పండి అమ్మ. నెక్స్ట్ ఎవరు వచ్చారు లైన్ లో? ఎవరు ఉన్నారు మాట్లాడే వాళ్ళతోటి? పెట్టలేదు, కలవట్లా. అది నెంబర్ స్విచ్ ఆఫ్ అయింది అనుకుంటా. ఓకే, కలవట్లేదా? సరే సరే, అయితే నెక్స్ట్ ఇంకొకరితో మాట్లాడమ్మా. ఇవన్నీ డైరీలో రాయి, నేను చెప్పినవన్నీ ఇప్పుడు. ఆహా, రాపిచ్చి నాకు, అంటే నీకు ఒక ఐడియా ఉండాలి, నాకు ఒక ఐడియా ఉండాలి. ఎంతమంది వీళ్ళు ఏమవుతున్నా తీసుకున్న మ్యాచ్లు వర్కౌట్ అవుతుంది. మీరు పెట్టిన నెంబర్ ఇదే కానీ వాళ్ళు ఎత్తలేదు. ఆహా, చెప్తా, రాసి రేపు చెప్తా ఈసారి. సరే సరే, అయితే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళేమంటున్నారు? వీళ్ళెవరు? ఈ విశాఖపట్నం అబ్బాయి వాళ్ళతో మాట్లాడలేదా ఏమ్మా? నెంబర్ పెట్టండి, చూస్తాను. ఓ, సరే సరే, చదివిస్తానా తెలుస్తుంది. ఆహా, విశాఖపట్నం వాళ్ళు ఇష్టమేనా మీకు? అంటే జాబ్ ఎక్కడ వాళ్ళది? జాబ్ వచ్చేసి ఇండియాలోనే చేస్తున్నారు. శివసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడారా? హైదరాబాదే కదా వాళ్ళది. ఆహా, మాట్లాడి మీ ఫోటో కూడా పెట్టా. అది వాళ్ళు వేరు, నువ్వు పెట్టిన ఫోటో వేరు. వాళ్ళు శివసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడమ్మా. ఈ ఉదయ్ కుమార్ వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు? మీరు పెట్టా, వాళ్ళు ఉదయ్ కుమార్ వాళ్ళకి జాతకాలు కలవలేదు అన్నారు. ఎవరికి గలవలేదు జాతకాలు? వాళ్ళకి గలవలేదా? జాతకాలు కలవలేదని చెప్పారు ఉదయ్ కుమార్ వాళ్ళు. అర్థమైందా? ఆహాహా, ఓకే. అయితే ఇప్పుడు పెట్టిన వాళ్ళతో మాట్లాడమ్మా. ఉదయ్ కుమార్ గారు, సరే నేను మాట్లాడతాను. ఉదయ్ కుమార్ కి జాతకాలు. శివసుబ్రహ్మణ్యం వాళ్ళతో మాట్లాడమ్మా. సరే, మాట్లాడి చెప్పు. పెట్టాను. ఇక ఈ విషయం తెలుసుకున్న తండ్రి తల్లి కూతుళ్ళకి సినిమా ఇండస్ట్రీ వద్దని తెగించిందే అంటారని, అంతేకాకుండా సినిమాలో ఛాన్సుల కోసం డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోతో క్లోజ్ గా ఉండాల్సి వస్తుందని, ఇదే విషయంపై తను పనిచేసే సార్ నెక్స్ట్ ఎవరు వచ్చారు చెప్పండి సార్. వివాహ పరిచయ వేదికలో మీకు చెప్పాలి. మీరు చెప్తే మేము వెంటనే మీకు మ్యాచ్లు చెప్తాను నేను. చెప్పండి సార్, చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీకు మా నుంచి ఏ సహాయం కావాలి? బాబున్నాడా, పాప ఉన్నాడా? ఉంటే ప్రొఫైల్ పెట్టారా నాకు? మీరు ప్రొఫైల్ పెట్టకుండా నేను సహాయం చేయాలంటే నాకు తెలియాలి కదా మీ ప్రొఫైల్ ఏంటిది అనేది ఫస్ట్. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీశ్రీ అంటే ఎక్కడి నుంచి సార్? ఏమ్మా? ఎవరు? చెప్పమ్మా, చెప్పు. బాబా పాప? నాకు ప్రొఫైల్ ఇచ్చారా మీరు? లేదండి, కాకపోతే ఇందులో గ్రూప్ లో ఉంది, డైలీ పోస్ట్ వస్తున్నాయి కదా. పంపించండి నాకు. ఇల్లు కాల్ కనెక్ట్ చేసి మీరే అడిగారు ఇద్దరిని. పంపించమ్మా, ప్రొఫైల్ పంపించు నాకు, ఇప్పుడే పంపించు.
సరే సార్, కానీ మ్యాచెస్ అన్ని కూడా అటు ఆంధ్ర నుంచే పోస్ట్ లో ఉన్నాయి కదండి ఇందులో. మీకు ఎక్కడి నుంచి కావాలి? అంటే తెలంగాణ మాది, తెలంగాణ సరౌండింగ్స్ లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం అటు సైడ్ చూస్తున్నాం. పంపించమ్మా, ప్రొఫైల్ పంపిస్తే నేను ఇప్పుడే చెప్తాను మీకు. నేను ఎవరు ఉమా ఫోన్ ఎవరు జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నారు? ఎవరు చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, ఎవరు ఉమా అంటే ఎవరు? సార్ కర్నూలు సార్ నేను. అమ్మా మరి మాట్లాడారా నేను అటెండ్ వాళ్ళతోటి? మాట్లాడాను సార్. పిఆర్ అన్నాను కదా, పర్మనెంట్ రెసిడెన్స్. పర్మనెంట్ రెసిడెన్స్ అయితే ఉంది కానీ అబ్బాయికి ఏమంటున్నారు వాళ్ళు? ఏమ్మా జాబ్ ఇంకా సరిగా సెట్ కాలేదు సార్. అబ్బాయి అక్కడ సెటిల్ కాలేదా? సెట్ కాలేదు. అది ఇక్కడేమో బీడిఎస్ చేశాడు, అక్కడికి వెళ్ళి హెల్త్ కేరా ఏదో దేంట్లోనే చేశాడు. ఓకే. అక్కడ బీడిఎస్ చేస్తే బాగుంటుందంట, ఎండిఎస్ చేస్తే బాగుంటుందంట, కానీ అది ఇంకా పిఆర్ వచ్చిన తర్వాత చేయాలంట, లేకపోతే ₹1,00,00,000 ఖర్చు అవుతుందంట. ఓకే ఓకే. అందుకని ఇప్పుడు బీడిఎస్ కు ఎండిఎస్ కు ఇప్పుడు ట్రై చేస్తున్నాడు అబ్బాయి. ఓకే, అంటే మీకు సూటబుల్ కాదనిపిస్తా ఉంది. అంటే మీకు పిఆర్ అన్నారు, పిఆర్ సూట్ అవుతుంది కానీ పిఆర్ జాబు అదే అది ఒక పార్ట్ టైం జాబ్ లాగానే అంతేనే ఉంది, శాలరీ ఎక్కువ లేదు. అదే జాబ్ సెక్యూరిటీ లేదు. లేదు. ఓకే అమ్మా, సరే. ఇంకోటి పెట్టాను డిపిజి అని, వాళ్ళతో మాట్లాడారా? రెండో నంబరు టీపీసీ. ఇంకోటి నెక్స్ట్ కింద పెట్టానమ్మా, ఇంకొక నంబర్ చూడండి. అది మాట్లాడలేదు సార్, అది కూడా అబ్రాడ్దేనా సార్? అబ్రాడ్. మీరు ఫస్ట్ నాకు అదే అబ్రాడ్ అడిగారు కాబట్టి అబ్రాడే చెప్పాను. లేదు మీకు ఇండియన్ లోకల్ మ్యాచెస్ అంటే లోకల్ చెప్పేవాడిని, కానీ మీరేందో మీ మైండ్ అంతా కొంచెం బయటికి పంపించాలనే ఉద్దేశం ఉంది కదా. అదే మా అబ్బాయి కూడా బయట ఉంటాడు కాబట్టి ఇంకా అట్లా చూస్తున్నాం సార్. మంచిది. ఇప్పుడు మన సంస్థ ఎలా పనిచేస్తుంది అంటే తల్లిదండ్రుల కోరికల ప్రకారం మీకు ఎలా కావాలి అన్నదానే మీకు ఒకవేళ జ్యోతిష్య సమస్య ఉంటే జ్యోతిష్యం మీకు సహాయం చేసి ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ పెట్టి మీకు ఎంతో టైం ఇచ్చి, ఇప్పుడు మీరు బయట కోసం అంటున్నారు, మీకు బయట మ్యాచ్ లేదంటే నాకు మనకి దగ్గరలో మ్యాచ్లు ఇవ్వండి అంటే అయ్యిస్తాను. అందుకని ఇంకొక మ్యాచ్ పెట్టాను, మాట్లాడి చెప్పమ్మా నాకు ఏ విషయం అనేది. సరే సార్. సరే అమ్మా, సరే మాట్లాడి రండి, మళ్ళీ రండి. సరే సార్. నెక్స్ట్ ఎవరు? జాతకాలు కలవలేదన్నారు ఇక్కడ లో వాళ్ళది ఇల్లు కూడా తెలుసు. వాళ్ళే జాతకాలు కలవలేదని పెట్టారు మెసేజ్, పంపించామని. ఆ నెంబరే ఇది, స్వాతి చూసి ఆ నెంబరే మమ్మీ అన్నది. ఓకే, జాతకాలు కలవలేదంటున్నా వాళ్ళకి. జాతకాలు కలవలేదమ్మా స్వాతి అని పెట్టాడు. ఒక్కసారి మాట్లాడుతూ ఉంటాం. నేను ఎవరు ఈ శివసుబ్రహ్మణ్యం గారా జాతకాలు కలవలేదనింది? మీరు పెట్టి నెంబర్ వాళ్ళే. అందులో ఇప్పుడు నేను రెండు పెట్టాను, ఒకటి శివసుబ్రహ్మణ్యం, ఇంకొకటి సరే అయితే. ఓకే. సరే, నేను ఇప్పుడు ఒక్క నిమిషం అతనితో మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం మాట్లాడుతున్నాము, హోల్డ్ చేయండి అమ్మా. హలో సార్, వాసు యాదవ్ ఒంగోలు నుంచి. మీకు మ్యాచ్ పంపించాను నేను ఒకటి, మీరు ప్రాసెస్ చేశారా అది? అది మాకు అంటే నా పేరుకి సెట్ అవ్వలేదండి. ఎవరో విజయలక్ష్మి గారు కాల్ చేశారు కదా. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఎవరు? నేను గ్రూమ్ తోటే, గ్రూమ్ ఫాదర్ తోటే నేను మాట్లాడుతుంది. ఓకే. మీకు సెట్ కాలేదంటే ఏంటి అక్కడ ప్రాబ్లం ఏంటి?
జాతకాలు కలవలేదా? హలో 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 చెప్పమ్మా, ఎవరు వచ్చారు? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరు వచ్చారు? చెప్పండి సార్. ఆంజనేయులు గారు ఏమంటారు? మాట్లాడారు వాళ్ళతోటి? అది ఫోన్ కలవట్లేదు సార్. అది ఓకే, ఫోన్ కలవట్లేదు. ఫోన్ కలవటం లేదు. ఒక్క నిమిషం. ఏంటి వాళ్ళ ప్రాబ్లం? అది ఫస్ట్ లేనేమో ఎంగేజ్, తర్వాత నాట్ రీచబుల్ వస్తుంది. సిగ్నల్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు. మీ సిగ్నల్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కలుస్తుంది. సిగ్నల్ బాగానే ఉంది సార్. ఓకే. ఇక్కడ నేను ఇట్లానే ఉన్నా మ్హూ. సార్. సరే, తర్వాత అయినా మాట్లాడి చెప్పండి. ఈరోజు ఓకే ఓకే సార్. ఒకసారి అదే సార్, మీకు ఎవరన్నా ఏంటంటే అదే సార్, జాబ్ ఏదైనా కంపెనీ మారాక చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళా కంపెనీస్ వచ్చి ఒక ఐడియా ఉంటుంది సార్. ఇంకా అట్నే ఇప్పుడు అదే తీసేసుకొని ఉన్నాం సార్. వేరే కంపెనీస్ వచ్చినాయి కానీ వాళ్ళు 3 months నోటీస్ పీరియడ్ అడుగుతున్నారు. ఈ 2 months అడుగుతున్నారు. ఈ 3 months అడుగుతున్నారు సార్. ఓకే. అందువల్ల వేరే నో ఇష్యూ. కానీ నేనేం చెప్తాను అంటే, మీరు జ్యోతిష్యం అనే సమస్య లేదు అయితే నో ప్రాబ్లం. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ప్రతి సోమవారం ఉచిత జ్యోతిష్య క్లాస్ ఉంటుంది మన సంస్థలో. మీరు దాంట్లో జాయిన్ అయ్యి మీ డౌట్లన్నీ, మీకు జ్యోతిష్యం మీద ఎన్ని డౌట్లు ఉంటాయి అన్నీ తెలుసుకోవచ్చు. ఎవరికైతే జ్యోతిష్య సమస్య లేదు అంటే వాళ్ళు మ్యాచ్ ప్రాసెస్ చేయండి. సమస్యలు వస్తే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను మధ్యలో. ఇప్పుడు మీకు ఇచ్చాను నంబరు. ఇది కనకపోతే కలిసి ఈరోజు కానీ రేపు కానీ మాట్లాడి, వాళ్ళది ఇంకొక నంబర్ కూడా ఉంది, నేను పంపిస్తాను మీకు. నేను మాట్లాడండి. కాబట్టి మీకు ఒంగోలు లోకలే కాబట్టి చూసుకోండి. చాలా వరకు మీకు ఏంటంటే లోకల్కి ఇస్తాను నేను. దాన్ని బట్టి మీరు ఇంకొక నంబర్ కూడా పెడుతున్నాను మీకు, మాట్లాడండి వాళ్ళతోటి. చేయండి అమ్మా, చేయండి. ఇంకొక నంబర్ పెట్టాను చూడండి సార్. చెప్పమ్మా, చెప్పమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? జై హింద్. సరే, ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. సరే, నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరు వచ్చారు? మీరు ఎవరైతే చెప్పమ్మా. శ్రీనివాసరావు అండి. చెప్పండి సార్. నాకు ప్రొఫైల్ ఇచ్చారా? అమ్మాయి అబ్బాయా? అబ్బాయి పంపించారా నాకు ప్రొఫైల్ మీరు? అంటే ఎట్లా పంపించాలో ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, నాకు ఇప్పుడే చేయండి. మీకు ఇప్పుడే మ్యాచ్ చెప్తాను నేను. ఇప్పుడు నాతో ఏ నంబర్తో మాట్లాడుతున్నారో 9110398650 ఆ నంబర్కే పంపించండి. పంపిస్తే బయోడేటా నాకు తెలుసుద్ది కదా. ఇక్కడ చదివే కాడికి మీరు చెప్పే కాడికి కూడా రికార్డ్ అవుద్ది కదా. ఎందుకు అనవసరంగా? ఎందుకంటే ఈ మ్యాటర్ ఎవరికి తెలియకుండా మీకు మ్యారేజ్, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మీతోటి మళ్ళీ నంబర్ తెలిస్తే బ్రోకర్ టచ్ అప్ అవుతారు, వాళ్ళు లక్షల్లో డీల్ చేస్తారు. అలాంటివి చేయకుండా మీకేంటంటే ఒక రీజనబుల్ గా మీరు ఏదైనా డొనేట్ చేస్తే గోశాలకు డొనేట్ చేస్తారు అనే కాన్సెప్ట్ మీద చేస్తున్న సహాయం ఇది. మళ్ళీ మీకు జ్యోతిష్యం సమస్యలు ఏం లేవు కదా? మామూలుగా నక్షత్రం అది సెట్ అయిందని చూసుకుంటాం. మీ అబ్బాయా మీకు? అబ్బాయి ఏ సంవత్సరం అబ్బాయిది?
93 అండి. ఓ చాలా లేట్ మ్యారేజ్ అవుతుందిగా, 33 అయిపోయిందిగా. అవుతుంది. 33 అయితే మీరు లేట్ మ్యారేజ్ ఎందుకు అట్లా జాతకాలు నమ్ముకుంటున్నారు? జాతకాలు నమ్మితే నక్షత్రాలు అలా చూసినప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, సరే మీరు ఇచ్చారు కాబట్టి రికార్డు కూడా అవుతుంది, అందరికి 10 మందికి తెలుసుద్ది. నాకు తల్లిదండ్రులు ఎవరైతే పైన చూస్తామండి జాతకాలు, నక్షత్రాలు, రాసులు కలవలేదు అనే చూసినందువల్ల మీకు వివాహాలు ఎక్కువగా చెడిపోతాయి. ఎందుకనంటే మన సంస్థలో ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది, ఉచిత క్లాస్. ఈ రోజు ఆదివారం, రేపు సాయంత్రం 8 గంటలకి జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది. మీరు ఫ్రీగా దాంట్లోకి రండి. అక్కడ మీరు మీ ఎన్ని జ్యోతిష సమస్యలు ఉంటాయో, మీరు కుజ దోషం అనో, రావుకేతు దోషం అనో, ఏక నక్షత్రం, ఏక రాశి, ఏక లగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం, స్త్రీ దీర్ఘ పొందన, వేద నక్షత్ర దోషం, రజ్జు దోషం, షష్టాష్టకాలైన, ఏకనాడి దోషం, అమ్మాయి రాక్షస గణమైంది, అబ్బాయి దేవగణ తారాబలం కలవలేదు, ఏ క్వశ్చన్ వచ్చి మీరు అడిగినా మేము అక్కడ సమాధానం చేస్తాను నేను అక్కడ. రెండోది వచ్చి ఎవరైతే జాతకాలు అదే ఫార్మాలిటీగా మామూలుగా చూస్తాను, పర్టికులర్ గా ఏముండదు. అంటే ఇప్పుడు నాకు ఒకటి ఆన్సర్ చేయండి, అలా ఫార్మాలిటీగా చూసి ఎన్ని మ్యాచ్లు వదిలేరు మీరు? చెప్పండి, ఎన్ని మ్యాచ్లు వదిలేరు ఫార్మాలిటీగా చూసారు? పై దాన్ని మీరు చెప్పేదాన్ని ఫార్మాలిటీ అంటే 5 పైన చూస్తున్నారు. ఎన్ని మ్యాచ్లు వదిలేరు? 2 మ్యాచ్లు వదులుకోవటం అంటే ఒక మ్యాచ్ ని ప్రాసెస్ చేసేళ్ళకి 6-7 నెలలు అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో మాటలు జరిగి, మళ్ళీ అది వాళ్ళు విచారించి, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, వాళ్ళు ముందుకు వచ్చి ఈ లోపల అన్ని ఇచ్చి పుచ్చుకుని అన్ని క్లియర్ అయ్యి ఆ మ్యాచ్ ప్రాసెస్ అయ్యేళ్ళకి 6 నెలలు. 2 మ్యాచ్లు అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిపోద్ది. మంచి మ్యాచ్లు వదులుకుంటారు. హైదరాబాద్ ఒకటి మేము వదులుకున్నామండి, ఒకటి వాళ్ళు వదులుకున్నారు. అట్లా అంటే అందరం బ్రదర్సే కదా, తిక్కుంటే అందరికీ ఉంటదిగా. మనకి యాదవుల కంటే అందరం బ్రదర్సే కదా, మనకి కొంచెం ఉంటది కదా సహజంగా. కొంత మీరు వదులుకుంటారు, కొంత వాళ్ళు వదులుకుంటారు. ఇప్పుడు నా దగ్గర తల్లిదండ్రులు ఒప్పుకొని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్, నేను జ్యోతిష్యం చూసి నా పిల్లల పెళ్లి నాశనం చేశాను నా చేతులారా. ఈరోజు చేతులు టైం దాటిపోయి 90లో టైం దాటిపోయింది, ఇప్పుడు నేను ఏం చేసేది సార్? ఇప్పుడు నేను ఆ పిచ్చి వదిలించుకున్నా, ఎదుటోళ్ళు జ్యోతిష్యం చూస్తా ఉన్నారు, వాళ్ళకి చెప్పే అంత ఓపిక నాకు లేదు. నువ్వంటే ఆర్మీ ఓడి కాబట్టి బాగా ఇంత స్ట్రాంగ్ గా ఒక మీటింగులు పెట్టి, జ్యోతిష్యం క్లాసులు పెట్టి, ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నావు. రిటైర్మెంట్ 58లో ఉన్నావు. మేమందరం ఫైట్ చేసి ఓడిపోయాము. మీకేం చెప్తానంటే, వయసులో మీకన్నా చిన్నోడినో పెద్దోడినో నాకు తెలియదు, నాకు 58 సంవత్సరాలు. ఓకే, అయితే నాకన్నా నా పెద్ద బ్రదర్ మీరు, బిగ్ బ్రదర్, యదువంశ బిగ్ బ్రదర్ మీరు. ఏంటంటే ఈ జాతకాలని, ఈ జ్యోతిషాన్ని నేను వేదిక్ కృష్ణమూర్తి పద్ధతుల్ని తూర్పారు పెట్టాను. అందులో నేను ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ పెడతాను. అందులో మీలాగా ఫార్మల్ గా చూస్తే వివాహాలు పోతాయి. ఎందుకు పోతాయంటే నేను చెప్పిన కారణాలు ఏంటంటే, ఒక కారణం చెప్పి ఎప్పుడైతే వివాహం ఆపుతావో, అంటే ఒక కారణం, ఒక నెగటివ్ ని చార్ట్ లో చూపించడం చాలా ఈజీ, కానీ ఎన్నో పాజిటివ్లు కూడా ఉంటాయి ఆ చార్ట్ లో. ఒక అమ్మాయి అబ్బాయి వివాహ పొంతన చూడాలి అన్నప్పుడు అష్టగుణ కూటమి అనేది ముఖ్యం కాదు, అది చివరిలో. అసలు దానికి ప్రిఫరెన్స్ అనేది చివరిలో ఉంటది. దానికి మొదటి చూడాల్సింది గ్రహ బలాలు, భావ బలాలు, యోగాల్లో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, యోగాలు అంటే ఏంటి సార్? అది విమల యోగమా, బుధాదిత్య యోగమా, గురుచండ, ఇలాంటి యోగాలు కాదు. యోగం అంటే వివాహానికి సంబంధించి పుత్ర యోగం ఉందా, పోతే వాళ్ళకి తర్వాత ఆయు యోగం ఎంతవరకు ఉంటది, పోతే వివాహం తర్వాత వాళ్ళకి డైవర్స్ ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా, వివాహం తర్వాత వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటది, అబ్బాయికి ఏమన్నా సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఉంటాయా, అమ్మాయికి ఏమన్నా విడోషిప్ ఉంటుందా,
ఈ యోగాలు అంటారు వాటిని. ఈ యోగాలు చూస్తూ దోషాల్లో నేను చెప్పినటువంటి ఏక నక్షత్రము, ఏక నక్షత్ర దోషం, ఏకరాశి దోషం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం, వేద నక్షత్రాలు మీ చెప్పే నక్షత్రాలు కలుస్తాయి, దాన్ని వేద నక్షత్రాల్లో చూస్తారు. అంటే ఏం లేదు, పలానా నక్షత్రానికి ఈ నక్షత్రం పడదు, ఆ కారణం చేత వివాహాన్ని ఆపటానికి లేదు. ఒక షష్టాష్టకము రాశికి ఆ రాశికి పొంతన కుదరదు అని వివాహాన్ని ఆపటానికి లేదు. అర్థం అవుతుందా? ఒక రజ్జు దోషం అనో, కుజ దోషం అనో, రాహుకేతు దోషం అనో ఒక కారణం చెప్పి వివాహం ఆపితే పెళ్లిళ్ళు అసలు మనకే కాదు, మన యాదవులకే కాదు, రెడ్డి, నాయుడు, కమ్మ, బలిజ, యాదవ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ ఎవ్వరికీ కూడా వివాహాలు కుదరవు. ఎందుకు కుదరవు అంటే ఒక నెగటివ్ చూపించడానికి చాట్లు చాలా దొరుకుతాయి. కాబట్టి మీరు జ్యోతిష్యము అనేటప్పుడు నమ్ముతుంటే బలంగా నా దగ్గర మీరు ఆన్లైన్లో ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది కాబట్టి అటెండ్ చేయండి. మీకు నేను లింక్ పంపిస్తాను, ఇంతవరకు నేను చేసిన జ్యోతిష్యం క్లాసు. తర్వాత నాకు ఎప్పుడన్నా ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది అంటే దాని ముందు కూర్చొని ఎంతో మంది పబ్లిక్ గ్యాదర్ అయినప్పుడు ఈ జ్యోతిష్యాన్ని నేను ఎంత తూర్పారబట్టాలి అంటే ఇది వివాహాలతోటి ఆడుకుంటా ఉంది ఈ జ్యోతిష్యం. ఆ ఆడుకునే వాళ్ళు ఎవరు అంటే వచ్చి రాని జ్ఞానం ఉన్నోళ్ళు, అంటే 0.0005% ఉన్నోళ్ళు కేవలం అష్టగుణ కూటమే వివాహాలకి ముఖ్యం అనుకొని, లేదు 12 బాక్సుల్లో ఒక గ్రహాలేసి ఈ గ్రహం అధ్యాస్తుంది, 5వ స్థానంలో రాహు విద్యాస్తాడు, లగ్నంలో శని ఉన్నాడు, 7వ స్థానంలో కుజుడున్న అనేకాడికన్నా ఇంకా చాలా డీప్ అనలైసిస్ ఉంటుంది. అది నా క్లాసులకు వచ్చే వాళ్ళకి అన్నీ చెప్తున్నాను. మీకు నేను ఒక లింక్, నా జ్యోతిష్యం క్లాస్ లింక్ పంపిస్తాను. ఇంతవరకు నేను ఎన్ని వీడియో క్లాసులు చెప్పాను అవన్నీ చదవండి. చదివిన తర్వాత రిటైర్ అయిన తల్లిదండ్రులు అయితే, రిటైర్ అయిన వాళ్ళు అయితే మీరు నాలాగే సమాజ సేవ చేయాలి అనుకున్నప్పుడు నా జ్యోతిష్యం క్లాసులు నేర్చుకొని మీ ఏరియాలో సంస్థ మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద పనిచేయండి. పనిచేయడం ఏమిటి, నేను సమాజ సేవ ఎత్తుకున్నాను, నేను 30 years ఆర్మీలో చేశాను. మీరు కూడా కొన్ని ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు వివాహం అనేది పెద్ద సమస్య, మన యదువంశంలోనే కాదు అందరికీ ఈ సమస్య ఇది. ఎందుకంటే 75% మ్యాచ్లు పోతుంది జ్యోతిష్యం మీద, 25% మ్యాచ్లు పోతుంది మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీద. ఆలస్య వివాహాలు చాలా ఉన్నాయి. అందుకనే నేను ఒక గ్రూప్ మన ఆలస్య వివాహాలని సపరేట్గా పెట్టాను. వాళ్ళ మీద స్పెషల్గా నేను ఫోకస్ చేయాలని, ముఖ్యంగా 85 నుంచి 93 దాకా ఈ మ్యాచ్లన్నీ ఆ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ మీద స్పెషల్ కేర్ తీసుకోవాలి అని చూస్తూ ఉన్నాను. మీరు ప్రొఫైల్ పంపిస్తే నేను మ్యాచ్ ఇప్పుడే మీకు చెప్తాను. తర్వాత రెండోది వచ్చేసి జ్యోతిష్యం అంటే మీరు సోమవారం కలవండి స్పెషల్గా. ఓకే సార్, ప్రొఫైల్ పంపించండి నాకు. నెక్స్ట్ మీరు మాట్లాడిన దానికి పంపాలి కదండి, ఇదే నంబరు. ఓకే సార్. సరే, నెక్స్ట్ ఎవరుండి? నెక్స్ట్ చెప్పమ్మా. పద్మావతి చాలా రోజుల తర్వాత వచ్చింది, ఎంతవరకు వచ్చారు? అమ్మాయితో మాట్లాడించమన్నాను, మాట్లాడించలేదు నాకు. అమ్మాయితో మాట్లాడిస్తే కదా నాకు తెలిసేది అమ్మాయి ఏమంటుంది. అమ్మాయికి మీరు సమాధానం చెప్పలేకపోతున్నట్టు అయితే నేను మాట్లాడి అమ్మాయికి వాళ్ళకి మ్యాచ్ ఎలా కావాలి అమ్మాయికి అనే దాన్ని బట్టి మనం చెప్పగలను కదా, అవునా కాదా? ఏమ్మా పద్మావతి చల్లా? సరే, నెక్స్ట్ ఎవరమ్మా? ఏంటి స్వాతి వాళ్ళతో మాట్లాడారమ్మా? అతనితో మాట్లాడాను, అతనికి జాతకాలు మాట్లాడాను, అతనితో జాతకాలు అన్నాడు అతను. నాతో కూడా అదే పెట్టాడు మెసేజ్. జాతకాలు అంటే నేను ఇప్పుడే ఏం చేశాను అంటే అతనితో మాట్లాడితే జాతకాలు అన్నాడు కాబట్టి నేనేం చేస్తాను అంటే అతనితో పర్సనల్గా కొంచెం మాట్లాడతాను, వాళ్ళకి నా క్లాస్ లింక్ ఇస్తాను. క్లాస్ లింక్ ఇచ్చి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది, చూద్దాం. సరేనమ్మా. నెక్స్ట్ వచ్చేసి శివసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడలేదా? ఇంకొక ఆయన వాళ్ళకి ఇంట్లో ఎవరో చచ్చిపోయారు. సరేలే
ఈ లోపల మాట్లాడదాం మీతో మాట్లాడుకు. ఓకే ఓకే ఓకే. బయట దేశాల్లో వచ్చి పెట్టిన మ్యాచ్లన్నీ వర్కౌట్ కాలేదు మీకు, అంతే కదా? ఓకే అమ్మ, ఓకే. అయితే తప్పనిసరి అమ్మా, పెడతాను, పంపిస్తాను. హలో చెప్పమ్మా చెప్పమ్మా హలో చెప్పమ్మా చెప్పు. మా నాన్నగారు చనిపోయింటే నేను ఆ ఇదిలో నేను పట్టి సంబంధాలన్నీ చూడట్లేదు, గమ్ముగా ఉన్నాను. అవునా, నాకు తెలియదు ఆ విషయం. నేను అనుకున్నా అలిగారేమో భార్య భర్త ఇద్దరు నా మీదని. నేను కొంచెం ఇబ్బంది దెబ్బతిన్నాము, అందుకని ఆ బాధలో అసలు కోలుకోలేకపోతున్నాము. ఓకే. మర్చిపోయాను, కావాలి ఆవిడ ఆదిలక్ష్మి అంటారు చూడండి. ఆ ఒక్క నిమిషం ఉండమ్మా, నువ్వు ఒక్క నిమిషం ఆగు, రికార్డ్ ఆపేస్తున్నాను. ఎందువల్ల? అప్పట్లాగే ఏమంటది? అదే మా అమ్మాయికి 50 సవర్ల బంగారం కావాలి. వాళ్ళ అబ్బాయికి 50 సార్లు బంగారం పెట్టాలంట నా అబ్బాయికి. అంటే నువ్వేమన్నావు? నేను అంత కావాలి, నేను 25 సవర్లు అయితే పెడతానని చెప్పాను. అది మళ్ళీ నాకు చెప్పుద్ది ఏంది ఆమె? నాకు అలాంటివి ఏమి లేవు, నాకు ఆశ లేదు అని చెప్తుంది. మళ్ళీ అట్లా చెప్తుంది. నేను విన్నానులే, మీకు చెప్పేటప్పుడు కూడా విన్నాను చాలా సార్లు. ఆమె నేను మ్యాచ్లు పంపించి వాళ్ళని మీరు ఆమెతో మాట్లాడండి అంటే వాళ్ళు ఫోన్ చేసుకొని వెళ్తే ఆమె ఏం చేస్తుందంటే, వాళ్ళు అడుగుతారు జనరల్గా, ఇట్లా వాసు యాదవ్ చెప్పాడండి మీతో మాట్లాడమన్నాడు, మీరు ఏమ్మా ఎంత అంటే, అది ఎందులేండి ఇప్పుడు, ఎందుకంటే దాటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నాకు చెప్తారు వాళ్ళు ఫోన్ చేసి. ఏమ్మా? చిత్తూరు వాళ్ళంట, కార్తీక్ అంట అబ్బాయి పేరు. వాళ్ళు చేశారు ఒకసారి. వాళ్ళు జ్ఞాపకం కావాలి ఆగినట్టున్నారు. అమ్మాయి నచ్చుతూ మాతో 4-5 రోజులు బాగా మాట్లాడారు లెక్క గారు. ఓకే. గవర్నమెంట్ అబ్బాయి చెన్నైలో జాబ్ చేస్తున్నాడంట. ఓకే అమ్మా. అదే కరెక్ట్గా ఏజ్ కరెక్ట్ గా ఉన్నాయి. 97 అబ్బాయి టాపర్స్. చూద్దాం అనుకున్నాం, తర్వాత కలవలేదని చెప్పండి. సరే, అయితే మీరు నన్ను పర్సనల్ గా మాట్లాడండి. గడ్డి మట్టికి ఈసారి ఎవరికి ఇవ్వమాకండి, గడ్డి గోశాలకే ఇవ్వాలి ఈసారి. ఎందుకంటే మన చాకిచర్ల అంటే గోశాలకి దగ్గరలో ఉంది కాబట్టి గడ్డి అక్కడ మన లోకల్లో దొరికే గడ్డి అంతా కొంచెం కొందామని చూస్తున్నాను. ముందే చెప్తున్నాను కాబట్టి. మీకు అటు వీరమాల సైడ్ కూడా పోయిన సంవత్సరం వీరమాల పొలాలన్నీ వదిలేశారని కూడా విన్నాను నేను, మీరు ఏం కొయ్యలేదని. ఇంకా అలాంటి వదిలేసినవి అయితే మనం మెషిన్ పెట్టి కోపించి ప్యాక్ చేసుకుంటే ఇంకా మనకు తక్కువకి వచ్చేస్తుంది. చెప్పమ్మా. తర్వాత మ్యాచ్ అనేది నాతో పర్సనల్ అప్పుడు అయిపోయిందా? అది ఏమంటారు, తద్దినమా వర్ధంతా? ఓకే ఓకే సరే. అయితే అంటే మీరు ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చారు కదా? ఓకే. ఒకసారి అమ్మాయితో మాట్లాడించండి, నాకు ఆమెకి ఏం కావాలో నాకు కూడా తెలియాలిగా.